సో మన దగ్గర వచ్చేపాటికి చైనాలో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది ఉంది. ఇక్కడ మన ఇండియాలో మనం వచ్చేపాటికి హార్వెస్టర్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసామండి. ట్రాక్ టైప్ అది కూడా. దీంట్లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. RG108+ సైడ్ రోలర్, RG108+ సెంటర్ రోలర్, RG102 ఈవీఓ అని చెప్పేసి. దీంట్లో ఒక్కో మోడల్కి ఒక్కొక్క ఫీచర్ అనేది ఉంది. సో మనం చూసినట్లయితే RG108+లో సైడ్ రోలర్ వస్తుంది. దీంట్లో 14 బస్తాలు గ్రెయిన్ ట్యాంకు. తర్వాత ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేపాటికి యావరేజ్గా 7 లీటర్స్ పర్ అవర్ అండి. నెక్స్ట్ కాన్స్కి హెచ్ఎస్టీ పంప్ వస్తుంది జపాన్ది. అండ్ బెల్ట్స్ కూడా జపాన్ బెల్ట్స్ వస్తాయి, బ్యాండో కంపెనీ. ఎన్ఎస్కే బేరింగ్స్ వస్తాయి. ట్రాక్ వచ్చేసరికి 550, 90, 56 యాచో HDFM ట్రాక్ అనేది వస్తుంది. తర్వాత RG108+ సెంటర్ రోలర్ అండి. ఇది వచ్చేపాటికి 25 లక్షలు అవుతుంది. దీంట్లో మనది 108+లో ఉన్న పైన అప్పర్ మోడల్ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ బాటమ్ సెక్షన్ ఒకటే మనకి సెంటర్ రోలర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి RG102 ఈవీఓ. దీంట్లో వచ్చేసరికి 12 బస్తాలు గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అన్లోడింగ్ ఆగర్ రిమోట్తో వస్తుంది, ఈసీయూ కంట్రోలింగ్తో పాటు. దీంట్లో వచ్చేపాటికి 210 లీటర్స్ డీజిల్ ట్యాంక్ విత్ పాలీప్రొక్లైన్ మెటీరియల్తో పాటు వస్తుంది. మనకు 3 బళ్ళది చూసుకున్నట్లయితే ఇంజిన్, చాసీ, గేర్ బాక్స్ హౌసింగ్ 1500 గంటలు, లేకపోతే 2 సంవత్సరాలు, ఏది ముందుగా అయితే అదండి వారంటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ట్రాక్లు, తర్వాత గేర్ బాక్స్, ఇన్నర్ ఐటమ్స్, హెచ్ఎస్టీ పంపు 1000 గంటలు, లేకపోతే సంవత్సరం అండి, ఏది ముందుగా అయితే అది. సర్వీసు, స్పేర్సు 24/7 అండి. ఆన్ ఫీల్డ్ సర్వీస్ అనేది ఉంటుంది మన దగ్గర. సో త్రూఅవుట్ సౌత్ ఇండియా కూడాను. మనకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వచ్చేపాటికి విజయవాడ దగ్గర ఆక్నూర్ అండి. సో టెక్నీషియన్స్ కానీ, ఎనీ టెక్నికల్ సపోర్ట్ కానీ మనకి ఇమ్మీడియట్గా అవైలబుల్ అనేది ఉంటుందండి. సో ఆంధ్రాలో వచ్చేపాటికి శ్రీకాకుళం, రాజమండ్రి, దువ్వ, విజయవాడ, నంద్యాల, నెల్లూరు అండి. తెలంగాణలో పెబ్బేరు, మిర్యాలగూడ, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్లో బోధన్ను, చిట్యాల అండ్ మెదక్ రీసెంట్గా ఓపెన్ అయినాయండి. సో మనం ఇక్కడ ఏం చేసామంటే అండి, ఒకటే సర్వీస్కి సింగిల్ నెంబర్ అనేది పెట్టాము, కాలింగ్ నెంబరు. దీంట్లో వచ్చేపాటికి మీరు ఏ ప్రాబ్లం అయితే జరిగిందో వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాక, మీ యొక్క లొకేషన్ షేర్ చేసినాక, ఆ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ ఎవరైతే మీకు అరౌండ్లో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఎంత ప్రాబ్లం అన్నా కానీ ఒక 3 అవర్స్ మ్యాక్సిమం టైం లోపే అది రిసాల్వ్ చేసి మళ్ళీ మిషన్ అనేది ఫీల్డ్లో వర్కింగ్ కండిషన్లో పెడతాం అనేది జరుగుతుందండి.